బోధన ఎప్పుడు ఎలా ఉండాలంటే ఊరికే జ్ఞానం ఇచ్చేదిలాగా ఉండకూడదు. జ్ఞానం కూడా ఎక్కువసేపు రిసీవ్ చేసుకోలేదు, జ్ఞానాన్ని కూడా బోర్ కొట్టింది, ఎక్కువసేపు కాన్సన్ట్రేట్ చేయలేదు. ఇప్పుడు పాలు తాగించాలనుకుంటుంది తల్లి, పిల్లవాడికి పాలు తాగించాలనుకుంటుంది. అయితే పాలేమో మరి తీగ ఉండవు, డబ్బాలో పోసి నోట్లో పెట్టండి పిల్లవాడికి, వాడు తాగలేడు. దాని పట్టుకు బెల్లం పంచదార కలుపుతారు పాలలో, అంటే వాటి ఆ తీదనం కోసం వాడు పాలు తాగుతాడు. తల్లి ఉద్దేశం ఏమో పాలు ఇవ్వటం, కానీ పిల్లవాడేమో తీపిదనం కోసం దాన్ని తీసుకున్నాం. అంటే మనం చెప్పే ప్రతి పాఠంలో కూడా జ్ఞానంతో పాటు ఆనందాన్ని కలిపేవారు. అంటే స్కూల్కి నేను వెళ్తున్నానంటే వీళ్ళకి నేను కేవలం జ్ఞానం ఇవ్వగలను, నేను బాగా చదువుకున్నాను, నేను బాగా అప్డేట్ అయ్యాను, బాగా టెక్నాలజీ పరంగా కూడా అప్డేట్ అయ్యాను నేను అనుకున్నంత మాత్రం సరిపోదు. నేను వీళ్ళకి ఆనందం ఇవ్వగలనా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకుంటేనే వాళ్ళకి ఆనందం. ఇందాక మేడం గారు చాలా ముఖ్యమైన పాయింట్ చెప్పారు. చాలామంది పిల్లలు డ్రాప్ అవుట్ అవ్వడానికి కారణం వాళ్ళ కుటుంబ పరిస్థితులే కాదు, సగానికి సగం కారణాలు వాళ్ళ క్లాస్ రూమ్లో బోరు కొట్టి కూడా చాలామంది మానేస్తున్నారు అనే విషయాన్ని ఇందాక మేడం గారు కూడా చెప్పారు. ఎందుకు బోరు కొడుతుంది అని అంటే కొత్తదనం లేకపోవటం, నేర్చుకునే గుణం లేకపోవటం, చెప్పే విధానంలో ఆనందం కలగకపోవటం. పాపం పిల్లలు ఉదయం నుంచి సాయంత్రం దాకా అలాగే ఎదురు చూస్తూనే కూర్చొని ఉంటారు. అసలు ఏ డిపార్ట్మెంట్కి సౌకర్యం ఉండదు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రేక్షకులు ఉండే ఏకైక డిపార్ట్మెంట్ ఏదంటే మందే. అది చూస్తూ ఉంటారు, ఏమన్నా చెప్తారేమో అని చెప్పేసి. దాంట్లో వాళ్ళు అలా చూసి పాపం వాళ్ళు మన దగ్గర కొత్తదనం కనుక లేకపోతే ఇంక వాళ్ళ ద్వారంలో వాళ్ళు పడిపోతారు. కళ్ళు తెరిసే ఉంటే ఏమీ కనపడదు, చెవులు తెరిసే ఉంటే ఏమి వినపడవు. వాళ్ళు అట్లే ఉంటారు పాపం. మరి వేరే డిపార్ట్మెంట్లో కూడా చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారండి. వేరే ఎంఆర్ఓలు, బ్యాంకులు వాళ్ళు వాళ్ళందరూ చదువుకున్నారు, కానీ వాళ్ళు చదువుకున్నది అని చెప్పుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉండేది. మనం కనుక చదివితే, చక్కని విషయాలు కనుక చదివితే, పాఠాల్లో కలిపి వాటిని కూడా మనం ఆనందం కలిగించేలాగా చెప్పేసేయచ్చు. ఆ సదుపాయం మనకే ఉంది. బ్యాంక్ మేనేజర్ బాగా చదివాడు అనుకోండి, బ్యాంక్ వచ్చిన వాళ్ళకి చదువుతాను వింటానంటే ఎవరైనా వింటారు, నాకు డబ్బులు ఇస్తే నేను పోతానంటారు, కానీ ఎవరైనా వింటారు? ఎవరు వినరు. ఏ తహసీల్దార్ దగ్గరికి వెళ్ళినా సరే, అయ్యా 2 మాటలు ఇచ్చి నేను చదివాను కానీ నేను పుస్తకం 2 మాటలు చదువుతానంటే ఎవరు వింటారా? నేను సర్టిఫికేట్ ఇస్తే నేను పోతానంటారు. ఒక్క టీచర్కి మాత్రమే ఈ సదుపాయం. తను ఏదైనా చదువుకొని, తను ఏదైనా నేర్చుకొని, తను కొత్తగా ఏదైనా తెలుసుకున్నాడంటే మాత్రం దానికి చెప్పుకోవటానికి ఒక్క ఉపాధ్యాయుడికి మాత్రం ఆ ఛాన్స్ ఉంది. కాబట్టి చదివితే ఏం దండగలేదు. చాలా మందికి పిల్లలు వాళ్ళకి చెప్పేది నచ్చక చాలామంది పిల్లలు వాళ్ళు క్లాస్ అయిపోగానే చాలా యాక్టివ్ ఉంటారు. క్లాస్ అయిపోగానే చురుగ్గా అటు ఇటు కదులుతారు. మళ్ళీ ఒక మాస్టర్ వెళ్ళి ఇంకో మాస్టర్ లోపలికి వచ్చేసరికి అమ్మో ఇక మన టైం అయిపోయింది, మనం మెదకుండా కూర్చోవాలి అని చెప్పేసి సైలెంట్గా కూర్చుంటారు. అలా కూర్చొని ఇక వీళ్ళు టీచింగ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు వెయిటింగ్ చేస్తూ ఉంటారు. అదే మళ్ళీ సెకండ్ బిల్ ఎప్పుడు, అవుట్ బిల్ ఎప్పుడు పడతారు, ఎప్పుడు పోదాం అని చెప్పేసి. దాంతో పిల్లల పరిస్థితి అలా క్లాస్ రూమ్లో దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా నేను డిఈఓగా పనిచేశాను ప్రకాశం జిల్లాకి. అప్పుడు నేను ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు ఒక కాలేజీ మీద చదివాను. గతంలో చదువుకొని వర్తమానంలో చదవకపోతే భవిష్యత్తులో నిరక్షరాస్యులు అవుతాడు. గతంలో చదువుకొని వర్తమానంలో చదవకపోతే భవిష్యత్తులో నిరక్షరాస్యులు. మనమేమో డిఎస్సిలో ఉద్యోగం వచ్చిందాక మన వాళ్ళు అందరూ బాగా చదువుతారు. ఉద్యోగం వచ్చేదాకా వాళ్ళ పుస్తకాలు పక్కన పుస్తకాలు కూడా చదువుతారు. డిఎస్సి వచ్చిందాక ఆ ఉద్యోగం వచ్చిన 4-5 సంవత్సరాలు పోయేసరికి మెల్లగా పుస్తకాలు చదవడం అనేది తగ్గిపోతా ఉంది. ఆ జీతం లేనప్పుడు కూడా మనం పుస్తకాలు కొనుక్కోవడానికి మనం పుస్తకాల షాప్లో అంటే తిరుగుతూ ఉంటాం. జీతం వచ్చిన తర్వాత మనం పుస్తకాల షాప్కి పెద్దగా వెళ్తలేదు. కొద్దిమంది వెళ్ళేవాళ్ళు, కొద్దిమంది మీరు చాలా చురుకైన వాళ్ళు. నేను గమనించిన మీరు చదువుతున్నారు కాబట్టి ఎంత దూరం వచ్చారు, మీరు నేర్చుకునే గుణం ఉంది కాబట్టి మీరు ఎంత దూరం వచ్చారు. నేను అన్ని సంతోషం. కానీ అందరూ ఇలా లేరు. 50% అలా ఉంటే 50% అసలు చదవటం అనే విషయాన్ని ఎప్పుడూ పక్కన పెట్టేశారు. దాంతో ఏమవుతారు? గతంలో చదివి వర్తమానం చదవకపోతే ఏమవుతారు? భవిష్యత్తులో నిరంతరం. అత్యంత దురదృష్టకరమైన విషయం ఏంటంటేనంట, చదువు మానేసిన వాళ్ళ దగ్గర చదువుకోవడం. అన్నిటికన్నా దురదృష్టకరమైన విషయం ఏంటంటే చదువు మానేసిన వాళ్ళ దగ్గర చదువుకోవడం. ఎట్టి పరిస్థితుల్లో ఆ పని చేయకూడదండి. ఎట్టి పరిస్థితుల్లో ఆ పని చేయకూడదు. చదువు మానేసిన వాళ్ళ దగ్గర చదువుకో.
దురదృష్టవంతుడైన బిడ్డ ఎవరంటే చినిగిపోయిన చొక్కాలు వేసుకునే వాళ్ళు, గుండీలు లేని వాళ్ళు, లేదా సరైన ఎక్కడ లేని వాళ్ళు, లేదా మధ్యాహ్నం భోజనం తినడానికి కూడా లేని వాళ్ళు కాదు. దురదృష్టవంతులైన బిడ్డలు ఎవరంటే చదువు మానేసిన వాళ్ళ దగ్గర చదువుకునేవారు. ఎట్టి పరిస్థితుల్లో మనం చదువు ఆ బిడ్డ నేను 30,000 ఫీజు కట్టే చోట నేను 30,000 ఫీజు కట్టే దగ్గర మా అమ్మాయికి చదువు చెప్పి మాస్టర్ చదువు మానేసాడు అనుకోండి, నేను 30,000 కట్టినా నా బిడ్డ దురదృష్టవంతురాలు. అవునా కాదా? అందుకే నేను ఎప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు మా మాస్టర్ చెప్తా ఉంటాడు, సార్ మీ అమ్మాయి బాగా చదివిద్దా, మీ అమ్మాయి క్లాస్ ఫస్ట్ సార్, మీ అమ్మాయి లీడర్ సార్ అని చెప్తే మీ అమ్మాయి చదువు గురించి మీరు ఏం దిగులు చెందొద్దు సార్ అని చెప్తాను. నేను అంటాను, సార్ మీరు ఏం అనుకోబాకండి, నాకు మా అమ్మాయి చదువు గురించి ఏం దిగులు లేదు, నా చదువులలో మీ చదువు మీరేదైనా చదివి చెప్తే ఆ పిల్లకి ఆలోచన వస్తాయి. మీరు చదవకుండా చెప్తే బాగా అప్పచెప్తుంది. ఇప్పుడు చదవని మాస్టర్ ఏం పని చేయడం అనుకోవద్దు, చదవని మాస్టర్ కూడా పని చేస్తాను ఉంటాడు, స్కూల్కి వెళ్తాడు రెగ్యులర్గా, కానీ పని చేస్తాడు. కానీ ఎలా చేస్తాడంటే అక్కడ ఉన్నటువంటి చాప్టర్ని కామాలు, ఫుల్ స్టాప్లు, సబ్-హెడింగ్లతో సహా ముందు ఈయన చదివి ఆయన పిల్లలకు అప్పచెబుతాడు, తర్వాత పిల్లలు ఈయనకి అప్పచెబుతాడు. ఇద్దరు కొంచెం అప్పచెప్పించుకుంటారు. బోధన అంటే ఏం ఉండదు, చదువు మాస్టర్ బోధించేదంటే ఏం ఉండదు, చక్కగా అప్పచెప్పుకుంటూ ఉంటాడు. ఇప్పుడు అలా జరుగుతున్నాయి. అలా చాలా మంది అలా మనం రవీంద్రనాథ్ ఠాగూర్ అంటాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన 1861లో పుట్టాడు, 1941లో చనిపోయాడు. ఆయన స్వతంత్ర రాకముందే చనిపోయాడు. అప్పటికే పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికైనా 20వ శతాబ్దం యొక్క దురదృష్టం ఏంటంటే చదువు మానేసిన వాడు చదువు చెప్పటం అన్నాడు. 20వ శతాబ్దం యొక్క దురదృష్టం ఏంటంటే చదువు మానేసిన వాళ్ళు చదువు చెప్పడం. ఎట్టి పరిస్థితుల్లో మనం చదువు మానకూడదు. చదువు మానేస్తే మాత్రం స్కూల్లో ఆనందం ఉండదు, మనకి ఉండదు, పిల్లడికి ఆనందం ఉండదు, మనకి కూడా ఆనందం ఉండదు. మనం వెళ్ళి కొత్త కొత్త విషయాలు చెప్తుంటే వాళ్ళు సార్ అని ఇంట్రెస్ట్గా వింటుంటే, నవ్వాల్సిన చోట నవ్వుతుంటే, ఆనందపడాల్సిన చోట వాళ్ళు ఆనందంగా ఉంటే, రియాక్ట్ అవ్వాల్సిన చోట రియాక్ట్ అవుతుంటే మనకి స్కూల్ అంటే ఆనందం వేసింది. లేదంటే వాళ్ళు కూడా పాపం కాళ్ళు చేతులు హుషారుగా ఉండే పిల్లలు, ఎంత 15 సంవత్సరాల లోపు బాగా కాళ్ళు చేతులు హుషారుగా ఉంటాయి. అట్లాంటి రోడ్డు మెదకుండా కూర్చోవాలని చాలా కష్టం ఉండదు. అవునా కాదు? పాపం వాళ్ళు కూర్చొని అన్నిటికన్నా కష్టమైంది తెలుసా? ఊర కూర్చోవడం చాలా కష్టమైంది. నిజంగా మీరు గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు అంత కాళ్ళు చేతులు హుషారుకుండా పాపం మనం చెప్పేది ఏం వాళ్ళు చదువులు వెనకబడి ఉండటం వల్ల కానీ గవర్నమెంట్లో సరిగ్గా స్కూల్కి వెళ్ళకపోవటం వల్ల, మైగ్రేషన్ వెళ్ళటం వల్ల అలాంటి వాళ్ళు కొంతమంది చదువు రాదు, పిల్లలు కొంతమందికి చదువు రాదు పాపం. కానీ వాళ్ళు ఓపిక గట్టిగా కూర్చుంటారు. 8 గంటలకి బడి తలకాయ శుభ్రంగా పౌడర్ రాసుకొని